అసెట్స్, దీన్నే మన తెలుగులో ఆస్తులని అంటాం. ఇవి మన పాకెట్లోకి మనీని వచ్చేలా చేస్తాయి. లయబిలిటీస్, దీన్నే అప్పులు లేదా అధిక ఖర్చులు అని అంటూ ఉంటాం. ఇవి మన పాకెట్లో నుంచి మనీని బయటికి వెళ్ళేలా చేస్తూ ఉంటాయి. మీకు ఎంత ఎక్కువ అసెట్స్ ఉంటే మీరు అంత రిచ్ అవుతారు. మీకు ఎంత ఎక్కువ లయబిలిటీస్ ఉంటే మీరు అంతకంత పూర్ అవుతూనే ఉంటారు. ఇదే ద ఫండమెంటల్ రూల్ ఆఫ్ గెటింగ్ రిచ్. మరి ఈ రోజు వీడియోలో మనం మనల్ని ధనవంతులుగా మార్చే 15 అసెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏ స్కూల్లోనే దొరకదు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 1, క్యాష్. సింపుల్ గా చెప్పాలంటే మనం క్యాష్ ని బ్యాంక్ లో పెట్టినట్లయితే దానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పట్లో బ్యాంక్స్ మనకు పే చేస్తున్న ఇంట్రెస్ట్ అనేది ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఒకప్పుడు 100 రూపాయలకు ఉండే విలువ ఇప్పుడు 1000 రూపాయలకు కూడా లేదు అని మనం తరచుగా వింటూనే ఉంటాం కదా. డబ్బుకుండే వాల్యూ ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. కానీ క్యాష్ అనేది ఎప్పటికీ ఒక ప్రయారిటీనే. ఎందుకంటే యాపిల్ కంపెనీ తెలుసు కదా, యాపిల్ కంపెనీ దగ్గర $150 బిలియన్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయట. అండ్ ఇదంతా కూడా లిక్విడిటీ. రిచ్ పీపుల్ అందరూ ఈ లిక్విడిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, మొదటిది ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాపర్టీ సేల్కి వచ్చింది అనుకోండి అండ్ ఇమీడియట్ క్యాష్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ప్రాపర్టీని తక్కువ రేట్ కే సేల్ చేయాలని అనుకుంటారు. ఇలాంటి ఆపర్చునిటీస్ ని రిచ్ పీపుల్ ఎప్పుడు గ్రాబ్ చేసుకుంటారు. సో మీ దగ్గర క్యాష్ రిజర్వ్ ఉందనుకోండి, ఇలాంటి డీల్స్ మీద అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అండ్ రెండో రీజన్ ఏంటంటే, ఏవైనా క్యాష్ డీల్స్ చేసినప్పుడు హై ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో కొంత అమౌంట్ కొన్ని రోజులకి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు బ్యాంక్ ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఎవరైతే క్యాష్ రిజర్వ్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళనే అప్రోచ్ అవుతారు. అండ్ ఇలా అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు హై ఇంట్రెస్ట్ రేట్ ని చార్జ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇందులో రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది అనుకోండి, బట్ రిస్క్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడే రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలా అమౌంట్ ఒకరికి ఇవ్వడాన్ని పియర్ టు పియర్ లెండింగ్ అని అంటుంటారు. నెంబర్ 2, రియల్ ఎస్టేట్. మన ఇండియన్స్ లో చాలా మంది ఈ భూమి మీదే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ ఒకప్పుడు ఇలా భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు అపర కుబేరులుగా మారిపోయారు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, మన ల్యాండ్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ క్వాంటిటీ, కానీ జనాభా అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఫిక్స్డ్ క్వాంటిటీ లేదా లిమిటెడ్ క్వాంటిటీలో ఉండి దాని తాలూకా డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, దాని ప్రైస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఒకసారి మీ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తే చాలు, అది ల్యాండ్ అప్రిషియేట్ అయినప్పుడల్లా పెరుగుతూనే ఉంటుంది. లేదా అందులో బిల్డింగ్ కట్టారనుకోండి, దాని నుంచి రెంటల్ ఈల్డ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ రెంటల్ ఈల్డ్ అనేది రెసిడెన్షియల్ బిల్డింగ్ ఒకలాగా, ఆఫీస్ బిల్డింగ్ ఒకలాగా, కమర్షియల్ బిల్డింగ్ ఒకలాగా ఉంటుంది. మనం కన్స్ట్రక్షన్ కి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ దాదాపుగా ఒకటే ఉన్నప్పటికీ ఆ బిల్డింగ్ ఉండే ప్లేస్ బట్టి దాని రెంట్ వేరీ అవుతూ ఉంటుంది. అదే మీరు ఒక ల్యాండ్ కొని దాన్ని అలాగే వదిలేశారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది. లేదా దాన్ని మీరు డెవలప్మెంట్ చేయొచ్చు, కల్టివేషన్ చేయొచ్చు, ఇలా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఉంటున్న ఇల్లు అనేది మీకు ఎప్పుడు అసెట్ కాదు, అది లయబిలిటీనే. ఎందుకంటే దాని ద్వారా మీకు ఖర్చు పెరుగుతుంది తప్ప మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. బ్యాంకులకి వడ్డీ కట్టాల్సిన భారం కూడా మీ మీదే పడుతుంది. కానీ రియల్ ఎస్టేట్ లో ఉన్న గ్రేటెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇల్లీగల్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, లీగల్ కాంప్లికేషన్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇవన్నీ క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే డెసిజన్ తీసుకోండి. నెంబర్ 3, బాండ్స్. గవర్నమెంట్స్ గానీ లేదా ఏదైనా బిజినెసెస్ గానీ క్యాష్ క్రంచ్ ని ఫేస్ చేస్తున్నప్పుడు అండ్ క్యాష్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు బాండ్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ బాండ్స్ అనేవి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. సో ఈ బాండ్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి గవర్నమెంట్ లేదా బిజినెస్ అనేవి ఎవ్రీ మంత్ లేదా ఆ బాండ్ మెచ్యూర్ అయిన తర్వాత ఇంత పర్టికులర్ అమౌంట్ ని పే చేస్తాయని హామీ ఇస్తున్నట్లు అనమాట. అండ్ ఈ బాండ్స్ తాలూకు వ్యాలిడిటీ అనేది జనరల్ గా 1 మంత్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ బాండ్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ బాండ్స్ అన్నిటికీ గవర్నమెంట్ తాలూకా హామీ అనేది ఉంటుంది. అండ్ మనందరికీ తెలిసిందే, ఎక్కడైతే లో రిస్క్ ఉంటుందో అక్కడ రివార్డ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో జనరల్ గా బాండ్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది మినిమం బేసిస్ లోనే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ బాండ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అప్పుడు మీకు రిటర్న్ వస్తుంది అనమాట. నెంబర్ 4, స్టాక్స్. స్టాక్స్ నిజంగా చెప్పాలంటే మనకి సినిమాల్లో చూపించినట్లు కానీ లేదా ఎవరైనా చెప్పినట్లు అంత కాంప్లికేటెడ్ గా ఏమీ ఉండవు. ఇక్కడ మీకు కావాల్సిందల్లా నాలెడ్జ్ మరియు అనాలిసిస్. ఎవరో చెప్పారని పలానా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కన్నా మీరు సొంతంగా నాలెడ్జ్ డెవలప్ చేసుకుని మీకు బిజినెస్ మీద మంచి అనాలిసిస్ ఉన్నట్లయితే మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. కేవలం 5,000తో తన ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసిన రాకేష్ జున్జున్వాలా తను చనిపోయేటప్పటికి 66,000 కోట్లని సంపాదించాడు. ఇదంతా కేవలం తన నాలెడ్జ్ ని మాత్రమే పెట్టుబడిగా పెట్టి సంపాదించిన డబ్బు. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక కంపెనీలో మీరు అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. సో ఆ కంపెనీ తాలూకా ఓనర్షిప్ లో మీకు కూడా వాటా ఉంటుంది. సపోజ్ ఒక కంపెనీ 1,00,000 షేర్స్ ని ఇష్యూ చేసింది అనుకుందాం.
అండ్ మీరు 10,000 షేర్స్ ని కొనుక్కున్నారనుకోండి, మీకు ఆ కంపెనీలో 10% వాటా ఉన్నట్లే. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళని మరియు దిగువ స్థాయి వాళ్ళని రిచ్ గా మార్చింది స్టాక్ మార్కెటే. మనం కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన ప్రపంచంలో ఉన్న టాప్ 10 ధనవంతులందరూ కూడా స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించిన వాళ్ళే. అండ్ కేవలం ఒక 10 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ ని మీరు స్టాక్ మార్కెట్ లో స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 5, మ్యూచువల్ మరియు ఇండెక్స్ ఫండ్స్. స్టాక్స్ కి అండ్ మ్యూచువల్ మరియు ఇండెక్స్ ఫండ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, స్టాక్స్ అనేది మీరు ఒక పర్టికులర్ కంపెనీలో అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తున్నట్లు. అదే ఇండెక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో మీ అమౌంట్ ని పెట్టుబడి పెడుతున్నట్లు. సో కంపారిటివ్లీ స్టాక్స్ కన్నా మ్యూచువల్ మరియు ఇండెక్స్ ఫండ్స్ అనేవి కొంచెం సేఫర్ గేమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మీ క్యాపిటల్ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. సో మీరు ఒకవేళ ఈ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా ఏంజిల్ వన్ లో గానీ లేదా అప్ స్టాక్స్ లో గానీ డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకుని మీ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. నెంబర్ 6, ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ అసెట్ ఎలాగవుతుంది? అది ఫ్యూచర్ లో ఒక లైబిలిటీ కదా. ఎందుకంటే మనం కొన్న వాల్యూకి మరియు సెల్ చేసే వాల్యూకి మధ్య డిప్రిసియేషన్ వస్తుంది కాబట్టి ఎక్విప్మెంట్ అనేది లాస్ అని లేదా లైబిలిటీ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఇక్కడ మీకు సింపుల్ గా చెప్పేది ఏంటంటే, ఒక క్యాబ్ డ్రైవర్ కి కార్ అనేది అసెట్టే, అలానే ఒక ట్రాక్టర్ అనేది రైతుకి అసెట్టే. అండ్ మీరు ఒకవేళ ప్రోగ్రామర్ అయితే ల్యాప్టాప్ అనేది మీకు ఒక అసెట్టే. సో మీరు డైలీ బిజినెస్ చేస్తూ కావాల్సిన రెవెన్యూని జనరేట్ చేయడానికి ఉపయోగపడే ఎక్విప్మెంట్ అనేది మీకు ఎప్పుడు ఒక అసెట్ గానే పరిగణించబడుతుంది. అదే మీరు ఒక కార్ ని పర్చేస్ చేశారనుకోండి, మీరు దాన్ని క్యాబ్ సర్వీసెస్ కి తిప్పట్లేదు అనుకోండి, అది ఖచ్చితంగా మీకు లైబిలిటీనే. మీరు ల్యాప్టాప్ కొన్నారు కానీ దాన్ని ఉపయోగించట్లేదు, అది మీకు లైబిలిటీ. సో మనం డైలీ రెవెన్యూ జనరేట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది మనం అసెట్ గానే పరిగణించాలి. సో ఈ రెండింటి మధ్య వేరియేషన్ ని తెలుసుకుని మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒక ఎక్విప్మెంట్ కొనే ముందు అది మీకు అసెట్ గా మారుతుందా లేదా లైబిలిటీగా మారుతుందో మీకు ఒక క్లారిటీ ఉండాలి. అంతేగాని రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అయ్యి బుర్రపాటు చేసుకోవద్దు. నెంబర్ 7, పేటెంట్స్. పేటెంట్స్ అంటే మనలో చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆ బల్బును కనిపెట్టినందుకు తను పేటెంట్ ని తీసుకున్నాడు. అండ్ ఇప్పటికీ బల్బును మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీలన్నీ థామస్ ఆల్వా ఎడిసన్ ఫ్యామిలీకి పేటెంట్ రూపంలో కొంత అమౌంట్ ని పే చేస్తున్నాయి అనమాట. అంటే మీరు ఏదైనా కొత్త ఆవిష్కరణ చేశారనుకోండి, దాని మీద మీకు లైఫ్ లాంగ్ ఇన్కమ్ రావాలంటే మీరు ఆ ఆవిష్కరణ కోసం పేటెంట్ ని తీసుకోవాలి. సో మీ ఇన్వెన్షన్ ని యూజ్ చేసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీస్ అన్ని మీకు పేటెంట్ రూపంలో కొంత అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు కొత్తగా ఏదైనా ఆవిష్కరణ చేయాలనుకుంటే చేసి పేటెంట్ ని తీసుకోండి. ఇది మీకు మీ జనరేషన్ కే కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇస్తుంది. నెంబర్ 8, ట్రేడ్ మార్క్స్. పేటెంట్స్ ఎలాగైతే మీ ఇన్వెన్షన్ ని కాపాడతాయో, ట్రేడ్ మార్క్స్ అనేవి మీ సింబల్స్ ని, వర్డ్స్ ని మరియు ఫ్రేసెస్ ని కాపాడతాయి. మీకు మార్కెటబుల్ వాల్యూ ఉన్న ట్రేడ్ మార్క్ గనుక ఉన్నట్లయితే మీరు దాన్ని ఎవరికైనా లైసెన్సింగ్ ద్వారా ఇచ్చి కొంత అమౌంట్ ని ఎర్న్ చేయొచ్చు. సపోజ్ SRK అనే వర్డ్ ఉందనుకోండి, ఇది షారుఖ్ ఖాన్ యొక్క ట్రేడ్ మార్క్ అనమాట. ఈ వర్డ్ ని ఎవరైనా ఉపయోగిస్తే షారుఖ్ ఖాన్ కి కొంత అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది. ఇలా మన యాక్టర్స్ లో చాలా మంది లైక్ ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ని చేసుకున్నారు. నెంబర్ 9, బ్రాండ్ అండ్ గుడ్ విల్. బ్రాండ్ మరియు గుడ్ విల్ కి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. బట్ బిజినెస్ కి సంబంధించి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ అనేది ఒక కంపెనీ తన కన్స్యూమర్ మైండ్స్ లో ఫుట్ ప్రింట్ ని వదిలేయడం లాంటిది. రీసెంట్ గా మనం పుష్ప సినిమా చూసాం కదా, పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని చెప్తారు కదా, అట్లాంటి ఒక ఫుట్ ప్రింట్ ని మైండ్ లో పెట్టడం అనేది బ్రాండ్ అనమాట. అండ్ ఈ బ్రాండ్స్ కి సంబంధించిన క్రేజ్ అనేది మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక నార్మల్ వస్తువు వితౌట్ బ్రాండింగ్ ఒక రేటుకి సేల్ అవుతుంది, విత్ బ్రాండింగ్ చాలా ఎక్కువ అమౌంట్ కి సేల్ అవుతుంది. ఈ గుడ్ విల్ అనేది ఏంటంటే, సపోజ్ ఒక షాప్ మార్కెట్ లో కొంతకాలంగా ఉందనుకోండి అండ్ కన్స్యూమర్స్ దానికి చాలా అలవాటు పడతారు. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఆ బిజినెస్ ని రన్ చేయకుండా ఆపేద్దామని ఓనర్ డిసైడ్ అవుతాడు. కానీ ఇన్ని సంవత్సరాలు పలానా బిజినెస్ ని తిని రన్ చేసినందుకు గుడ్ విల్ అమౌంట్ అనేది ఓనర్ కి ఇస్తూ ఉంటారనమాట. ఈ గుడ్ విల్ అమౌంట్ అనేది జనరల్ గా ఎవరైతే ఆ బిజినెస్ ని నెక్స్ట్ టేక్ ఓవర్ చేస్తారో వాళ్ళు ఇస్తారనమాట. చాలా కంపెనీస్ ఈ గుడ్ విల్ బేస్ మీదే బ్యాంక్రప్టసీ నుంచి కాపాడబడతాయి. నెంబర్ 10, పీపుల్. మనకి మనుషుల తాలూకు వాల్యూ అనేది వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినంత వరకు తెలీదు. ఒక కంపెనీ తాలూకు గ్రోత్ గానీ, విజన్ గానీ లేదా డ్రైవింగ్ ఫ్యాక్టర్ గానీ పీపులే. ఎందుకంటే ఒక కంపెనీ రన్ అవ్వాలంటే ఇదంతా డిజైన్ చేసేది అక్కడ వర్క్ చేసే ప్రజలే కదా. సో ఒక మంచి వర్కర్ అనేవాడు ఎప్పుడు కూడా కంపెనీకి ఒక పెద్ద సెట్ అనే చెప్పొచ్చు. ఒక చిన్న ఐడియా ద్వారా కంపెనీ తాలూకా స్కేల్ ని మరియు గ్రోత్ ని చాలా మంది ఎంప్లాయీస్ మార్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ని అప్పుడు యాపిల్ కంపెనీ నుంచి తొలగించినప్పుడు యాపిల్ కంపెనీ బ్యాంక్రప్టసీకి దారితీసింది. అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎంత వాల్యుబుల్ ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పొచ్చు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా స్టార్ట్అప్ కంపెనీస్ ని కొంటూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళలో ఉండే ఎనర్జీని క్యాచ్ చేసుకునేందుకు. సో మీరు ఒకవేళ ఒక మంచి బిజినెస్ ని రన్ చేస్తున్నారనుకోండి, మంచి పీపుల్ ని హైర్ చేసుకోండి, వాళ్ళే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తారు. నెంబర్ 11, రా మెటీరియల్స్ మరియు కమోడిటీస్. రా మెటీరియల్ మరియు కమోడిటీస్ తాలూకు ప్రైసింగ్ అనేది మార్కెట్ లో ఉండే ఫ్లక్చుయేషన్స్ బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మీరు ఒకవేళ స్మార్ట్ అయినట్లయితే అవి తక్కువ ప్రైస్ కి అవైలబిలిటీలోకి వచ్చినప్పుడు దాన్ని పర్చేస్ చేసి కొంతకాలం హోల్డ్ చేసి మళ్ళీ దాని ప్రైసింగ్ పెరిగిన తర్వాత అమ్ముతూ
అవుతూ ఉండాలి. ఇది లైఫ్లో జరిగే ప్రతి ఆస్పెక్ట్లోని మనం చూడొచ్చు. లైక్ కరెన్సీ కానీ, ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ ఏదైనా చీప్ ప్రైజెస్కి వచ్చినప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేయాలి. అండ్ దాని ప్రైస్ పెరిగిన తర్వాత అమ్మి లాభాన్ని సంపాదించాలి. కానీ మనలో చాలా మంది అంతా రివర్స్లో చేస్తూ ఉంటాం. ఏదైనా స్టాక్ ప్రైస్ పెరిగినప్పుడు కానీ లేదా గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు కానీ దాన్ని పర్చేస్ చేస్తూ ఉంటాం. అండ్ దాని ప్రైస్ పడిపోతున్నప్పుడు ఇంకా పడిపోద్దేమో అన్న భయంతో అమ్మేస్తూ ఉంటాం. కానీ మనం యాక్చువల్గా దీనికి రివర్స్లో చేయాలి. ఏదైనా మార్కెట్ పడిపోతున్నప్పుడు బై చేసి మార్కెట్ పెరిగిన తర్వాత సెల్ చేయాలి. అండ్ కొన్ని సంవత్సరాలుగా గోల్డ్ ఎంత ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా, ధనవంతులందరూ కూడా ఆర్ట్స్ ని కొనుగోలు చేస్తుంటారు కదా. ఈ ఆర్ట్స్ అనేవి లాస్ట్ 20 years లో గోల్డ్ మరియు స్టాక్ మార్కెట్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయంట. అందుకనే వెల్తీ మరియు రిచ్ పీపుల్ అందరూ కూడా ఈ ఆర్ట్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఆర్ట్ కలెక్షన్ అనేది మన ఇండియాలో తక్కువగా ఉంటుంది, కానీ ఫారెన్ కంట్రీస్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ధనవంతులందరూ కూడా వాళ్ళ అమౌంట్ ని ఎక్స్పెన్స్ కింద చూపించుకొని టాక్సెస్ తగ్గించుకోవడం కోసం ఆర్ట్ కలెక్షన్ ని చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది వెల్తీ పీపుల్ కూడా ఇప్పుడు రేర్ వింటేజ్ కార్స్ కొనుగోలు చేస్తున్నారు. లగ్జరీ వాచెస్ కానీ, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇదే కేటగిరీలోకి వెళ్తూ ఉంటాయి. అలాగని ఇప్పుడు చెప్పిన వాటిలన్నింటిలో మీరు ఇన్వెస్ట్ చేసేకండి. ఎందుకంటే మనకు అర్థం కాని విషయాల్లో మనం ఎప్పుడు కూడా మన మనీని ఇన్వెస్ట్ చేయకూడదు. మీకు ప్రాపర్ గా దాన్ని ఎలా కొనుగోలు చేయాలి, ఎలా అమ్మాలో తెలిస్తే మాత్రమే మీరు అందులో ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 12, బుక్స్, సాంగ్స్, డిజిటల్ కోర్సెస్, ఇన్ఫర్మేషన్ లేదా కంటెంట్ మేకింగ్. ఈ రోజుల్లో చాలా మంది బుక్స్ రాయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. మంచి సాంగ్స్ ని క్రియేట్ చేసి అవి ఆడియో ప్లాట్ఫామ్స్ కి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ మరియు ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో డిజిటల్ కోర్సెస్ నమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ని నలుగురితో షేర్ చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ మేకింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మనకి అవైలబుల్ గా ఉన్న వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని చాలా మంది వాళ్ళ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నారు. నెంబర్ 13, రాయల్టీస్. మనం ఇందాక చెప్పుకున్న ఆస్పెక్ట్స్ లైక్ బుక్స్, సాంగ్స్ వీటన్నిటి మీద రాయల్టీ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సపోజ్ ఒక రైటర్ ఒక పుస్తకాన్ని రాసి ఒక పబ్లిషింగ్ హౌస్ కి ఆ పుస్తకాన్ని అమ్మేశాడు అనుకోండి. ఆ పుస్తకం సేల్ అయిన ప్రతిసారి అతనికి రాయల్టీగా కమిషన్ వస్తూ ఉంటుంది. లేదా ఒక ఆర్టిస్ట్ ఒక సాంగ్ ని రెడీ చేసి అది మంచి ఆడియో ప్లాట్ఫామ్ కి అమ్మేశాడు అనుకోండి. ఆ సాంగ్ ప్లే అయిన ప్రతిసారి ఆ ఆర్టిస్ట్ కి ఎంతో కొంత రాయల్టీ అమౌంట్ వస్తుంది. సో మీలో గానీ పుస్తకాలు రాసే టాలెంట్ ఉంటే ఈ రాయల్టీ అమౌంట్ మీకు ఖచ్చితంగా ఒక బోనసే. లేదా మ్యూజిక్ మీద మీకు మంచి టేస్ట్ ఉండి మీరు మ్యూజిక్ ని ప్లే చేయగలరనుకోండి, మీరు కూడా ఒక ఆల్బమ్ ని తయారు చేసి ఏదైనా ఆడియో ప్లాట్ఫామ్ కి అమ్మేసి రాయల్టీ సంపాదించవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఒక మంచి పుస్తకాన్ని రాసి అది ఏదైనా టీవీ షో వాళ్ళు మూవీ కింద తీద్దాం అనుకున్నారనుకోండి, ఆ టీవీ షో రాయల్టీ అమౌంట్ ని పే చేయాలి. సో ఇలా మీలో ఉన్న టాలెంట్ ని మీరు రైట్ మార్గంలో పెట్టినట్లయితే మీకు ఇది కూడా ఒక పెద్ద బోనస్ అవుతుంది. నెంబర్ 14, యూనిక్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో ఒక మంచి సినిమా తీశారనుకోండి, అది వేరే లాంగ్వేజెస్ లో కూడా మంచిగా ఆడుద్దని నమ్మకం ఉంటే ఆ సినిమా తాలూకు రైట్స్ ని వేరే లాంగ్వేజ్ ప్రొడ్యూసర్ ఎవరైనా కొనుగోలు చేస్తారు. ఇలా మనం సింగిల్ టైం వర్క్ చేసిన ఒక ప్రొడక్ట్ మీద మల్టిపుల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓన్లీ మూవీసే కాదు, మ్యూజిక్ రైట్స్, బుక్ రైట్స్, యూట్యూబ్ వీడియో మీద కూడా మీరు రైట్స్ ని ఇష్యూ చేయొచ్చు. ఇలా మీరు తయారు చేసిన ఏ ప్రొడక్ట్ అయినా వేరే ఎవరైనా అమ్మాలనుకుంటే మీరు వాళ్ళకి రైట్స్ ని ఇష్యూ చేసి కొంత అమౌంట్ ని ఎర్న్ చేయొచ్చు. నెంబర్ 15, బిజినెస్. మీరు ఏదైనా విషయంలో ఆసక్తిని ఎక్కువ చూపించి అదొక బిజినెస్ మోడల్ గా మార్చాలనుకుంటే మీరు బిజినెస్ లో కూడా చాలా ఎక్కువ అమౌంట్ ని ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలనున్నా, లేదా ఒక చిన్న కాఫీ షాప్ పెట్టాలనున్నా, ఆర్ ఏదైనా ప్రొడక్ట్ ని అమ్మాలని అనుకుంటున్నా, ఇలా మీకు నచ్చిన బిజినెస్ లో మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ రిటర్న్స్ ని పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.